మీరు కొత్తగా బ్యాంక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? తక్కువ బడ్జెట్లో గోల్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్, నెక్స్ట్ వచ్చేసి ఎఫ్‌డి డిపాజిట్ తీసుకొని మినీ బ్యాంక్ లాగా మీరు దాన్ని స్టార్టప్ చేసి మీ బిజినెస్ ముందుకు తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ముఖ్యంగా మనం బ్యాంక్ స్టార్ట్ చేయాలంటే మనకి 500 CR వరకు మన డిపాజిట్ అమౌంట్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ సెక్టర్ బ్యాంక్ వచ్చేసి మనకి 200 CR వరకు ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ బ్యాంక్ వచ్చేసి 100 CR వరకు మన డిపాజిట్ అమౌంట్ మనకు ఆర్‌బీఐకి చూపించాల్సి ఉంటుంది. సో పర్టికులర్గా మన ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆఫ్టర్ 2 years నోటీస్ పెట్టిన తర్వాత మనకు కొన్ని పర్టికులర్ స్టేజ్ ద్వారా మనకు రిజిస్టర్ కావడం జరుగుతుంది. మరియు ఎన్‌బీఎఫ్‌సి గురించి చెప్పుకుంటూ పోతుంటే 10 CR క్యాపిటల్ కంపల్సరీ అమౌంట్ మనకు ఉండాలి. సో ఆ క్యాపిటల్ అమౌంట్ దాన్ని యాడ్ చేసి మనం ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేయాలి. సో ఇది కూడా మనకి 2 years మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో పర్టికులర్ స్టేజ్ తర్వాత మనకి ఆర్‌బీఐ నుంచి అప్రూవల్ కావడం జరుగుతుంది. సో ఇట్లా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇలా కాకుండా మనం తక్కువ బడ్జెట్లో డైలీ ఫైనాన్స్ కానీ, మైక్రో ఫైనాన్స్ కానీ, మరియు గోల్డ్ లోన్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా ఇట్లా సేవింగ్ అకౌంట్ కూడా ఇచ్చేసి సో మినీ బ్యాంక్ మనం ఫామ్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ మనం చేయడం జరుగుతుంది. మన లైసెన్స్ రాష్ట్రం నుంచి ఆల్ ఓవర్ ఇండియా ఈ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన మినీ బ్యాంక్ రిజిస్ట్రేషన్ మీకు రిక్వైర్మెంట్ ఇచ్చిన కాల్ చేయండి. మైక్ ద్వారా పూర్తి తెలుసుకోండి. థ్యాంక్ యూ.